నడిపించాల్సిన నాన్న లేడు. అమ్మకి బయట ప్రపంచమే తెలీదు. చుట్టుముడుతున్న ఆర్థిక కష్టాలు. తనేమో టీనేజ్ అమ్మాయి. భవిష్యత్తేంటన్న భయం పుడుతుంది కదూ. కాని తన్యా నాయల్ తన దారి తను నిర్మించుకుని మరెందరికో ఉపాధి చూపిస్తోంది. తన్యా నాయల్ ఉత్తరాఖండ్లో ఈ డిజైనర్ పేరు తెలియనివారుండరేమో, కాని ఒకప్పుడు ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో నిల్చున్న సాధారణ అమ్మాయి. తనది దెహ్రాదూన్, 2010. అప్పటికి తన్యాకి 16 ఏళ్లు. తనని, అమ్మని, తమ్ముణ్ణి విడిచిపెట్టి తండ్రి ఆయన దారి ఆయన చూసుకున్నాడు. దీంతో పిల్లల బాధ్యతంతా తల్లిమీద పడింది. ఆమె పెద్దగా చదువుకోలేదు. దీంతో ఉద్యోగమే దొరకలేదు. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లికి అండగా నిలిచింది తాన్యా. తనకంటే చిన్న తరగతుల వాళ్లకి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. ఆమె అండతో తల్లి ఓ టిఫిన్ సెంటర్ ప్రారంభించింది. ఓవైపు ఫ్యాషన్ డిజైనింగ్లో మెలకువలు నేర్చుకుంటూనే తన్యా తనకు తోచిన పనులన్నీ చేసేది. అప్పుడే తెలిసిన వారి ద్వారా దూరదర్శన్లో కాస్ట్యూమ్ డిజైనర్ అవసరముందని తెలిసింది. దానికి ప్రయత్నించింది తన్యా. ఎంపికైంది కూడా. ఇక అక్కడి ఉద్యోగులకు వాళ్లమ్మ ఆహారం సరఫరా చేసేది. అలా స్థిర ఆదాయం సంపాదించుకోగలిగారు. తమ్ముడిని మర్చెంట్ నేవీలో కుదుర్కునేలా చేసింది తన్యా. తను ఎంబీఏ పూర్తి చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వీకుల్లో తన డిజైన్ను ప్రదర్శిస్తోందిప్పుడు. ఫ్యాషన్ డిజైనర్గా చేస్తూనే విద్యాసంస్థల్లో డిజైనింగ్ ప్రొఫెసర్గా పాఠాలు బోధిస్తోంది. 2021లో సొంత ఫ్యాషన్ సంస్థ తంటీని ప్రారంభించింది. వేడుకలకు, సినిమా తారలకు డిజైనర్ దుస్తులు రూపొందిస్తుంది సంస్థ. ప్రస్తుతం 50 మందికి పైగా ఉపాధిని కల్పిస్తోంది. సెలబ్రిటీలతోనూ కలిసి పనిచేస్తున్న తన్యా ఉత్తరాఖండ్లో ప్రముఖ డిజైనర్లలో ఒకరిగానూ గుర్తింపు తెచ్చుకుంది. జీవితం ఎవరికోసమో ఆగిపోకూడదు. సవాళ్లను దాటుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెట్టడమే మన విధి అంటోంది తన్యా. అందుకే ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నవారు ఎక్కువే. 16 ఏళ్లు. పెద్దవాళ్ల రక్షణలో స్నేహితులతో సరదాగా గడపాల్సిన వయసు. అలాంటిది భవిష్యత్తే కనిపించని సమయంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిలిచి గెలవడం గొప్పేగా మరి.